ఇంతసేపు కాదు. Check. Glory to God Almighty. సర్వశక్తివంతుడైన దేవునికి మహిమ కలుగును గాక. And thank you all for coming and to listening God's word this evening. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకించడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. And today this night we are going to see about a man. ఈ రాత్రికాల సమయంలో ఒక మానవుని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. And his reaction or his action towards sin is different. పాపము పట్ల అతనికి కలిగి ఉన్నటువంటి వైఖరి అది వేరుగా ఉన్నది, క్రొత్తగా ఉన్నది. Just turn our Bibles to Acts chapter 5. మన వద్దన దైవ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం తెరిచి చూద్దాం. And verse 3 we read like this. దాంట్లో 3వ వచనంలో అధ్యాయంలో మనం ఇలాగ చదువుతాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? Who is telling to whom? ఈ మాట ఎవరితో చెప్తూ ఉన్నారు? Apostle Peter is telling to Ananias and Sapphira. అపోస్తలుడైన పేతురు అననీయ సప్పీరాతో చెప్తున్న మాట ఇది. Now morning we saw about Ananias and Sapphira. ఉదయకాలంలో మీరందరూ కూడా కొన్ని మాటలు విన్నారు అననీయ సప్పీరా గురించి. How they deceived money, a part of the money from the big amount. కొంత ఒక పెద్ద మొత్తములో నుంచి కొంత వెల వారు దాచుకొని ఎలాగో మోసం చేశారో మనం చూస్తాం. How they united together to lie against God. దేవునికి వ్యతిరేకముగా అబద్ధమాడుటకు ఇద్దరు ఏకీభవించినట్లుగా మనం చూస్తున్నాం. And the situation made them to be a carnal believer. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ఇరువురు భార్యాభర్తలు కూడా పరిస్థితులను బట్టి వారిలాగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. And here we read about their not spiritual life, their carnal life. ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు వారి ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ జీవితం గురించి మనం మాట్లాడట్లేదు, కానీ వారి యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాం. But here we read about Peter. ఇక్కడ మనం పేతురు గురించి చదువుతున్నాం. And Peter is now confronting the sins of the people. ఇక్కడ ప్రజల యొక్క పాపమును వ్యక్తీకరిస్తున్న వ్యక్తిగా పేతురు కనిపిస్తూ ఉన్నాడు. Yeah, he is standing against for them. ఇక్కడ వారికి ఎదురుగా నిలబడి గద్దిస్తున్న వాడిగా పేతురు కనిపిస్తూ ఉన్నాడు. He is telling that you have done a sin. ఇక్కడ నిలబడి చెప్తున్నాడు పేతురు, మీరు చేస్తున్నది పాపము. Whatever you have done, that is wrong. మీరు ఏదైతే చేశారో అది తప్పు అని తెలియజేస్తున్నాడు. You gave your heart to Satan to fill your heart. మీ యొక్క హృదయమును సాతానుకు అప్పగించారు, వాడు మీ హృదయంలో నిండిపోయాడని చెప్తున్నాడు. I stopped here when I was meditating. Just I stopped here. ఉదయకాలం ధ్యానిస్తున్నప్పుడు నేను ఇంతటితో ఆపివేశాను నా ప్రసంగం. When I was meditating, I stopped here. నేను కూడా నా వ్యక్తిగతంగా దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఆగాను. And I was thinking about the Peter's life. ఆగి నేను ఒకసారి ఆలోచన చేస్తున్నాను. ఎవరి గురించి అంటే పేతురు యొక్క జీవితం గురించి. Now Peter is very harsh towards sinners. ఇక్కడ పేతురు పాపుల పట్ల లేదా పాపి పట్ల చాలా కఠినముగా వ్యవహరించినట్లు నాకు అనిపించింది. What about Peter's life? మరి పేతురు జీవితం సంగతి ఏంటో ఒకసారి Have you ever thought about that? ఎవరైనా మీరు ఆలోచన చేశారా దాని గురించి? అలాగూ many times he went back. ఎన్నోసార్లు వెనుకడుగు వేసిన వ్యక్తిగా పేతురు కనిపిస్తున్నాడు. Jesus called him to be a fishers of men. యేసుక్రీస్తు ప్రభువారు పేతురును మనుషులు పట్టే జాలరుగా ఉండటానికి పిలిచాడు. Many times Jesus was called them to follow him. ఎన్నోసార్లు పేతురును దేవుడు యేసుక్రీస్తు గద్దించాడు, నన్ను వెంబడించు అని. But many times Peter went back. అనేకసార్లు ప్రభు చెప్పినా గానీ పేతురు వెనుకడుగు వేస్తూ వెనుకకు తిరిగాడు. And he went for the fishing. వెనుకకు తిరిగి మరలా చేపలు పట్టడానికి కూడా వెళ్ళాడు ఒకసారి. Again and again Jesus coming back and again he inviting him. ఎలాగ వెనుక తిరుగుతున్న ప్రతిసారి కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అతని ముందుకు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. And he was restored by Jesus many times. అంత మాత్రమే కాదు, పేతురు గారు అనేక సార్లు యేసుక్రీస్తు చేత పునరుద్ధరించబడ్డాడు లేదా క్రమపరచబడ్డాడు. Even in chapter 26 even in the John chapter 20, మనం యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచి చూస్తే, after resurrection of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము తరువాత Jesus appeared to Peter. యేసు పేతురుకు ప్రత్యక్షమై and he told that follow me. ప్రత్యక్షమై ఇలాగూ చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించు అని పేతురుకు చెప్పాడు. Even in John chapter 20 he called some of the disciples went for fishing. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువారు కొంతమంది శిష్యులను కూడా పిలిచాడు, ఎవరైతే చేపలు పట్టడానికి వెళ్ళారో.
No, Peter called some of his disciples and went for fishing. అక్కడ మనం గమనించినప్పుడు 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణైన తర్వాత పేతురు తక్కిన శిష్యులను చేపలు పట్టడానికి నాతో కూడా ఎవరు వస్తారు అని అడిగాడు. Yeah, they all went for the fishing. పేతురుతో పాటు అందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు They శిష్యులు. were fishing the whole night. ఆ సమయంలో రాత్రంతా కూడా వారు ప్రయాసపడి చేపల కోసం వలలు వేశారు. They could not get anything. ఎన్ని వలలు వేసినా సరే ఒక చేప కూడా వారి వలలో పడలేదు. In the morning, Jesus was coming in the shore side. అదే ఉదయ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సముద్రంలో వారికి ప్రత్యక్షమై కనిపించినప్పుడు, Children, do you have anything? పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. And the Peter was telling, we caught nothing. అప్పుడు పేతురు లాగు సమాధానం చెప్పాడు, మా దగ్గర ఏమీ లేదు, మాకు ఏమీ దొరకలేదు అన్నాడు. Again, there miracle happened. అక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది. And they got a big fish, 186 fish. వారు 186 సంఖ్య గల చేపలను వారు పొందుకున్నారు వలలో And ఒక్కసారిగా. Jesus was telling that leave them and follow me. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్పాడు అంటే, మీరు ఆ వలను విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి అని చెప్పాడు. Many times Peter went away. ఇలాగ అనేక సార్లు పేతురు వెనుదిరిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. And whenever he was against Jesus, ఇలాగ ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా విరోధముగా ఉన్నాడో, Jesus went many times after him. అనేక సార్లు యేసు ప్రభువే పేతురు వెంబడి వెళ్ళాడు అతన్ని కనపరచడానికి. Even we know the very important situation. మనందరికీ తెలిసిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన కూడా ఉంది. Matthew chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో verses 29 to 75. 29వ వచనం నుంచి 75వ వచనం వరకు మనం గమనించగలిగితే, And Jesus was in the high priest court. అక్కడ ప్రధాన యాజకుని ముంగిట యేసుక్రీస్తు ప్రభువారు నిలవబెట్టబడ్డారు. And at the time Peter was encountered by the people. అక్కడ ప్రజల చేత భయాందోళనకు గురయ్యాడు పేతురు ఆ సమయంలో. We know that Peter denied Jesus 3 times. మనందరికీ తెలుసు, వారందరూ ప్రశ్నించినప్పుడు నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడువా అని పేతురును ప్రశ్నించినప్పుడు, నాకు ఆయన ఎవరో తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడాడు పేతురు. The people asked him, do you know Jesus? అక్కడున్న ప్రజలు పేతురును ప్రశ్నించారు, నీకు తెలుసా యేసుక్రీస్తు ఎవరో? He replied them, I do not know Jesus. అప్పుడు పేతురు తిరిగి ఏమి జవాబిచ్చాడో మనకు తెలుసు, నాకు యేసు ఎవరో తెలియదు అని చెప్పాడు 3 సార్లు. Again another one coming and asking, ఈలోగా మరి ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, no, I know, I saw you with Jesus. లేదు నేను నిన్ను చూశాను పేతురు, నువ్వు యేసుక్రీస్తు కూడా ఉన్నవాడు అని చెప్పాడు. Your talking is like Jesus. నువ్వు యేసుక్రీస్తు వలే మాట్లాడుతున్నావు. So you were with Jesus, I know. కాబట్టి నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి, నాకు తెలుసు అన్నాడు ఒక వ్యక్తి వచ్చి. He told that surely I'm telling you, I do not know him. లేదు ఆయన నాకెవరో ఖచ్చితంగా చెప్తున్నాడు, నాకెవరో యేసు ఎవరో తెలియదు అన్నాడు. And the third time he was cursing and swearing them, I do not know him. ఆఖరికి 3వసారి తను తాను శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ మొదలు పెట్టాడు పేతురు, నాకెవరో తెలియదు అన్నాడు యేసు చివరికి. The greatest denial by Peter. పేతురు చేసిన ఒక అతి గొప్ప తిరస్కారము ప్రభు పట్ల ఇది. I do not know him. నాకు యేసు ఎవరో తెలియదని చెప్పడం. But after this we read in verse 75. ఆ తరువాత 75వ వచనంలో అదే అధ్యాయంలో మనం చదువుతాం. And Peter wept bitterly. అక్కడ పేతురు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచినట్లుగా చూస్తాం. He wept bitterly. కన్నీరు మున్నీరైపోయాడు. Again Jesus appeared him. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు మరలా ప్రత్యక్షమయ్యాడు పేతురుకు. After his resurrection again he restored him. పునరుద్ధారుడైన ప్రభువు తరువాత పేతురుకు ప్రత్యేకంగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తన సరి చేయడానికి పేతురును. We read in John's Gospel chapter 21. అదే మాట మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇలాగ చదువుతాం. Jesus came to Peter. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొద్దకు వచ్చాడు. Peter, do you love me? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. Yes Lord, I love you. అప్పుడు పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. Again sometime Jesus is asking again second time, do you love me? మరలా యేసు రెండోసారి అడిగాడు పేతురును, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? He was telling that yes, I love you Lord. అప్పుడు పేతురు మరలా చెప్పాడు, సమాధానం ఇచ్చాడు, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. In the third time Jesus is coming and asking him. మరలా 3వసారి వచ్చి యేసు 3వసారి అడిగాడు మరలా పేతురును, Peter, you tell from your heart. పేతురు, నీ హృదయాంతరం నుంచి చెప్పు, నీవు do you love me? నీవు నిజంగా నీ హృదయాంతరంగముతో నన్ను ప్రేమిస్తున్నావా? He broken in his heart. తన హృదయం బద్దలైపోయింది ఆ క్షణాన. And he was reply. The third time reply was different. 3వసారి పేతురు ఇచ్చిన జవాబు కొంత వేరుగా ఉంది. He was telling, Lord, you know me.
ప్రభువా నీకు తెలుసు, You know me, Lord. నీకు నేనేంటో నీకు తెలుసు కదా, You know my heart. నా హృదయం ఎలాంటిదో నీకు తెలుసు కదా, How I love you, you know. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తానో నీకు తెలుసు కదా, How I sin against you, you know. నేను నీకు వ్యతిరేకంగా చేసిన పాపము తెలుసు కదా నీకు. Still I am having a bitter cry in my heart. ఇంకా నా హృదయంలో పశ్చాత్తాపముతో కూడినటువంటి నిట్టూర్పు ఉంది. I did sin against you, that is true. నేను నీకు వ్యతిరేకముగా పాపము చేశాను, అది నిజము. But still I love you, Lord. కానీ ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. God restored Peter again. పేతురును మరలా దేవుడు క్రమపరిచాడు, సరిచేశాడు. He told to Peter first, పేతురుతో ఇలాగ చెప్పాడు ప్రభు feed మొట్టమొదటిగా, my lamb. నా యొక్క Lamb. గొర్రెలను చూడు. Yeah, second thing he told that feed my sheep. ఆ తర్వాత నా గొర్రెలను మేపమని చెప్పాడు. And the third time he told that feed my sheep. మూడవదిగా నా గొర్రెలను మేపు, వాటిని కాయుము అని చెప్పాడు. You be the first one to start the church. అంటే దాని ఉద్దేశం నీవే మొట్టమొదటి వ్యక్తి, సంఘమును ప్రారంభించే వ్యక్తివి. You will preach God's word. నీవు దేవుని వాక్యమును ప్రకటించబోతున్నావు. I will start the church by your preaching. నేను సంఘమును నీ ద్వారా కట్టబోతున్నాను, ప్రారంభించబోతున్నాను. What a great and loving God we have. ఎంత గొప్ప ప్రేమమయుడు మనం కలిగి ఉన్నాం కదా. How many times he was falling away, అనేక సార్లు మనం ప్రక్కవారి పడిపోతున్నా సరే, still God was going after Peter. అనేక సార్లు పేతురు ప్రక్కదారి పట్టినా సరే దేవుడు పేతురు వెంబడి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. How many times he went back, ఎన్నిసార్లు పేతురు వెనక్కి వెళ్ళినా again and again Jesus restored Peter. మరలా ప్రతిసారి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును సరిచేస్తూ ఉన్న విధానం మనం చూస్తాం. Again and again he went back from Jesus. మరలా పేతురు యేసు యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, But God, Jesus gave him a more responsibility. వచ్చిన ప్రతిసారి పేతురుకు దేవుడైన ప్రభు మరి ఎక్కువ బాధ్యతలు అప్పగించాడు. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. What a loving God we have. ఎంత ప్రేమ కలిగినటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. What a forgiving God we have. ఎంతగా క్షమించేటువంటి గుణము కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. Even though we are unfaithful, మనం ఎంతగానో అవిశ్వాసులు అయినప్పటికీ కూడా, even though we are not loving him completely, మనం దేవుని ఎంత మాత్రము కూడా మనస్ఫూర్తిగా ప్రేమించలేని వారిగా ఉన్నప్పటికీ, even though we are disobedient to his words, ఎంతగానో దేవుని మాటలకు అవిధేయత చూపిస్తున్న వారిగా ఉన్నప్పటికీ, even though we are not fulfilling his commandments, ఆయన యొక్క ఆజ్ఞలను ఎంత మాత్రము కూడా నెరవేర్చని ప్రజలుగా ఉన్నప్పటికీ, even though we are going to the world for spending our more money and many times, ఈ లోకములో మనం దేవునికి విరోధముగా సంపాదన వెంబడి డబ్బు వెంబడి పరిగెత్తుతున్నప్పటికీ, still he is coming after us. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మన వెంబడి వస్తూ ఉన్నాడు. Still he is coming after us. ఆయన మన వెంబడే వస్తూ ఉన్నాడు. He is telling that you are so important to me. ఆయన లాగు చెప్తున్నాడు, మీరు నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. I bought you with my precious blood. నా స్వరక్తం ఇచ్చి నేను వెల చెల్లించి మిమ్మల్ని కొన్నాను. I bought you with the precious blood. నా యొక్క అమూల్యమైనటువంటి రక్తం మీ కొరకు దారబోసి కొన్నాను. I became man for you. మీ కొరకు నేను మానవ రూపాన్ని ధరించాను. I was humiliated for you. నీ కొరకు నేను అపహసించబడ్డాను. I was complained and badly accused for you. నేను మీ నిమిత్తము అబద్ధ నేరారోపణ చేయబడ్డాను. మీ నిమిత్తము అన్యాయపు తీర్పు పొందాను. I carried the cross because of you. నేను ఆ కల్వరి శిలువను మీ నిమిత్తము మోసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. My hands and legs were nailed because of you. నా కాళ్ళ చేతుల్లో శీలను మీ కొరకు నేను నాటించుకున్నాను. I was stripped because of you. నేను మీ కొరకు గాయపరచబడ్డాను. I have taken all the pain and suffering because of you. ఆ నొప్పంతా కూడా శ్రమంతయు కూడా మీ కొరకు నేను అనుభవించాను. The soldiers have gathered together and spat on my face. ఆ రానువారు సైనికులందరూ నా చుట్టూ చేరిన ముఖాన ఉమ్మి వేశారు. What a shameful thing that was. ఎంత అవమానకరమైన పరిస్థితి It అండి is అది. not one soldier. ఆయన ఒక్క సైనికుడు కాదు. There are many soldiers came together. అక్కడ అనేక మంది సైనికులు కలిసి వచ్చారు ఆయన చుట్టూ. They spat on his face. ఒకరి వెంబడి ఒకరు ఆయన ముఖాన ఉమ్మి వేశారు అందరూ కూడా. What a shameful situation. అయ్యో ఎంత అవమానకరమైన పరిస్థితి అది. Jesus is telling it is because of you. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇది ఎందుకు అనుభవించవలసింది నీ వలన. And they pierced his leg. అంత మాత్రమే కాదు, ఆయన పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడు. And the blood and the water flow from his body. ఆ బల్లెపోటు పొడవగానే ఆయన శరీరములో నుండి రక్తము నీరు ఏకమై స్రవించినట్లుగా It was చూస్తున్నాం. because of you. ఎందుకు ఇదంతా కూడా నీ కొరకు
కదా. They were buried. It was because of you. ఆయన సమాధి చేయబడ్డాడు నీ కోసము. He rose again on the third day. It is because of you. ఆ మూడవ దిన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అదెవరి కోసము? నీ కోసమే. He is alive and speaking to you. It is because of you. ఆయన సజీవుడిగా ఆత్మరూపిగా మన మధ్య ఉండి మనతో మాట్లాడుతున్నాడు. అది ఎవరి కోసము? నీ కోసమే. What a great and loving and forgiving God we have. ఎంత గొప్ప ప్రేమమయుడిని, క్షమించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. He is not like a man, ordinary man. ఆయన సాధారణమైన మానవుడు వంటి వాడు కాదు ప్రియులారా. We cannot compare anything with his love. ఆయన ప్రేమతో మనం ఈ లోకంలో దేన్ని కూడా సరిచేసి సరిచూడలేం. We cannot compare any man in this world to compare with his forgiveness. ఆయన క్షమాపణతో మనం ఈ లోకంలో ఏ మనుషుని కూడా పోల్చి చూడలేము. Even people may not understand us. అనేక సార్లు మానవులు, కొంతమంది ప్రజలు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మనతో Your ఉన్నవారు, husband, your wife cannot understand your pain. నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య నీ యొక్క నొప్పిని వారు గుర్తించలేకపోవచ్చు. They will not support you for all the time in your life. నీ జీవితంలో ప్రతిసారి ప్రతి క్షణము వారు నిన్ను సమర్థిస్తూ ఎంత మాత్రమూ ఉండరు నీ But వైపు. we have a God. దేవునికి నీవు భయపడు, And he will support you. ఆయన నిన్ను ప్రతి క్షణం చూసుకుంటాడు, సమర్థిస్తాడు. We have a God. మనకు దేవుని కలిగి ఉన్నాం. We have a God. మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం. And that God will forgive us. ఆ దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు మనల్ని క్షమించేవాడు. And he will do everything for us. ఆయన మన కొరకు ప్రతిదీ కూడా చేసేవాడు, నెరవేర్చేవాడు. What a great and forgiving God in this evening. ఎంత గొప్ప క్షమించేటువంటి దేవుని కలిగి ఉన్నాం ప్రియులారా. That మనము is Lord Jesus Christ. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. He wants to restore our life. మన జీవితాన్ని తిరిగి బాగు చేయాలి, సరి చేయాలనుకుంటున్నాడు. He wants to restore our life from the starting. మన భయాందోళన పరిస్థితుల్లో నుంచి ఆయన మన జీవితాన్ని బాగు He చేయాలనుకుంటున్నాడు. knows your heart. నీ హృదయం ఆయనకి తెలుసు. He knows your guilt. నీ యొక్క పశ్చాత్తాపం ఏమిటో ఆయనకి తెలుసు. He knows what is the condition you are in now. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఆయన బాగుగా ఎరిగినవాడు. You may be saved. ఒకవేళ నీవు రక్షించబడి ఉండవచ్చు. You may be baptized. ఒకవేళ నీవు బాప్తిసము కూడా తీసుకొని You ఉండవచ్చు. may be having the part in the Lord's table. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని భోజన బల్లో చేయి వేసే వ్యక్తిగా ఉండవచ్చు. But still your life is not pleasing God. కానీ ఇప్పటికీ కూడా నీ జీవితము దేవునికి ఇష్టమైనటువంటి జీవితముగా లేదు. God will not leave you, brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను అలాగ విడిచిపెట్టడు. He loves you still. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇప్పటికీ. What is the proof for that? దానికి సాక్ష్యం ఏంటి, రుజువేంటి అంటారా? No, brother, I am sure. లేదన్నా, నేను ఖచ్చితంగా చెప్పగలను. Because my sinful condition, God is not loving me. I know that. నేను జీవిస్తున్న ఈ పాపపు జీవితాన్ని బట్టి దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు అన్నా ఖచ్చితంగా చెప్పగలను. లేదు, God is loving you. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. What is the proof for that? దానికి రుజువేంటి? He is speaking to you still. ఈ క్షణంలో కూడా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. He did not stop to speak to you. నీతో మాట్లాడటం ఇంకా ఆయన ఆపివేయలేదు. Have you ever thought about that? దాని గురించి ఎప్పుడు నీవు ఆలోచన చేయలేదా? Wherever you go, ఎక్కడికి నీవు వెళ్ళినా సరే, whatever you do, నీవే పని చేసినా సరే, you may be in sinful condition. నీవు ఉన్నటువంటి పాపపు పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు కాక, Still you are in your sin. కానీ ఇప్పటికీ నీవు అదే పాప పరిస్థితిలో ఉన్నావు. Still you are going back from Jesus. నీవు అలాంటి పాప పరిస్థితిలో ఉండి దేవునికి దూరం అయిపోతున్నావు. Still he is coming after you. కానీ ఇప్పటికీ కూడా దూరం అవుతున్న నీ వెంబడి దేవుడు వస్తూ ఉన్నాడు. Still he knows your heart. నీ యొక్క హృదయమును తెలుసుకుంటూ ఉన్నాడు ఆయన. There are some place in your heart that says, నీ హృదయంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి. there are place in your heart. ఒక స్థానం ఉంది నీ హృదయంలో, కొంత స్థలం ఉంది. That is the place that you are telling to Jesus, Lord, still I love you, Lord. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లోట్లు అలాగే ఉంచుకొని ఇదే యేసుతో ఇలాగ చెప్తున్నావు, అయ్యా నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా. Lord, still I want to used by you. దేవా నేను ఇంకా ప్రేమిస్తున్నాను, నన్ను ఉపయోగించుకో ప్రభువా. Whatever I do, I'm not pleasing you. I know that. అయ్యా నేను ఎలాంటి బ్రతుకుతున్నానో అది నీకు ఇష్టం లేదు, అది నాకు తెలుసు అయ్యా. You know my secret life. నా యొక్క రహస్య జీవితం నీకు తెలుసు ప్రభువా. You know my thought. నా యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో నీకు తెలుసు నాయన. You know my character. నా వ్యక్తిత్వం ఎలాంటిదో, నా బ్రతుకు ఎలాంటిదో నీకు తెలుసు. How I am behaving in the church, how I am behaving in my workplace. నేను మందిరంలో ఉన్నప్పుడు ఎలాగ ప్రవర్తిస్తానో, నేను పనిచేసే స్థలాల్లో బయట ఎలాగ ప్రవర్తిస్తానో నీకు తెలుసు నాయన. How I am earning money, you know that. నేను డబ్బును ఎలాగ సంపాదిస్తున్నానో నీకు తెలుసు ప్రభువా. You know all my ways. నా యొక్క ప్రతి ఒక్క దారులు నీకు తెలుసు. I cannot hide anything from your sight. అయ్యా నీ కనుదృష్టి నుంచి నేను ఏది కూడా దాచలేను, మరుగు చేయలేనయ్యా. Peter told that. పేతురు ఇలాగ చెప్పాడు. Even doing after all the sinful things. ఇలాంటి పాపముతో కూడిన పరిస్థితులు అన్ని చేసినప్పటికీ పేతురు, Peter replied to Jesus, పేతురు ఇలాగ జవాబిచ్చాడు, Lord, still I love you, Lord.
ప్రభువా నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. There is a place in my heart. నా హృదయంలో చోటు ఉంది. Still that place telling that I love you. ఆ చోటు నాకేమి తెలియజేస్తుందంటే నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. Still I need you. నాకు నీవు కావాలి తండ్రి. Still I want to come back to you. అయ్యా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను I ప్రభువా. don't want to live in my sin. ఇలాంటి పాపంలో నేను ఉంటూ నేను ఇంకా జీవించదలుచుకోలేదు. The guilt is making me to sleepless. ఆ పాపము యొక్క పశ్చాత్తాపం నన్ను నిద్రపోనివ్వట్లేదు, సంతాపము కలుగుతోంది. My sin is making me, disturbing me every time. నేను జీవిస్తున్న ఈ పాపపు జీవితం నాకు మనశ్శాంతి లేకుండా నన్ను గందరగోళానికి గురి చేస్తుంది. Brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, when you tell to God, నీవు దేవుడితో ఇలాగ చెప్తున్నప్పుడు, Lord, still I love you. ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, Still I need you. నాకు ఇప్పటికి నువ్వు కావాలి ప్రభా, Still I need your love. నాకు నీ ప్రేమ కావాలి నాయనా. Hold my hand అయ్యా నా చెయ్యి పట్టుకో, and speak to me continuously. నాతో నిరంతరం మాట్లాడు ప్రభా. Restore me అయ్యా నన్ను తిరిగి కట్టు, and prepare me for your purpose. అయ్యా నీ ఉద్దేశము కొరకు నీ ప్రణాళిక చొప్పున నన్ను అయ్యా సిద్ధపరచు. When you tell those words from your heart, ఇలాంటి మాటలు నీ హృదయాంతరంగంలో నుంచి దేవుడితో నీ మాట్లాడితే, the loving God is ready to restore you. నిన్ను ప్రేమిస్తున్న ప్రభువు నిన్ను బాగు చేయడానికి సరి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. The loving God is ready to hold your hands. ఆ ప్రేమమయుడైనటువంటి ప్రభువు నీ చెయ్యి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. The loving God is very happy to coming with your journey. ఆ ప్రేమ కలిగిన ప్రభువు నీతో కూడా కలిసి ఈ లోక ప్రయాణంలో నీతో కూడా సాగిపోవాలనుకుంటున్నాడు. The loving God wants to use your life for the glory of God. ఆ ప్రేమమయుడైనటువంటి ప్రభువు నీ జీవితాన్ని ఆయన మహిమ కొరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. That is the restored man we see in chapter 5. అలాంటి బాగు చేయబడిన లేదా పునరుద్ధరించబడినటువంటి వ్యక్తి జీవితాన్ని మనం ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో That is the చూస్తున్నాం. forgiven man we see in chapter 5. క్షమించబడినటువంటి వ్యక్తి జీవితాన్ని ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. Did you understand that? అర్థమైందా మీకు? The loving and forgiven man we see in chapter 5. ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, క్షమించబడినటువంటి ఆ పేతురు జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. The 5వ అధ్యాయంలో restored man we see in chapter 5. బాగు చేయబడిన సరి చేయబడినటువంటి పేతురు జీవితాన్ని 5వ అధ్యాయంలో What చూస్తున్నాం. he is doing now? ఏం చేస్తున్నాడు పేతురు ఇప్పుడు? Those who the Ananias Sapphira lied. ఎవరైతే అబద్ధం ఆడారో అననీయ సప్పీరా అనే వ్యక్తులు, He was very strict for lying. వారి పట్ల వారు ఆడినటువంటి అబద్ధం పట్ల ఎంత చాలా సీరియస్ గా వారిని గద్దించాడు. If we are in that place, ఒకవేళ మనం పేతురు ఉన్న పరిస్థితిలో ఉంటే, no, if we are in that place, ఒకవేళ ఆ సంఘటన జరుగుతున్నప్పుడు మనం అదే ప్రదేశంలో కనుక ఉండుంటే, what we could have tell to Peter? ఏమననే వాళ్ళం పేతురుతో మనం, Peter, పేతురు గారు, you have done many things ayya in the past. అయ్యా గతంలో నువ్వు చేసిన ఘనకార్యాలు లేదా తప్పులు నీకు తెలియదా? No, you have done many things in your past. అనేక పనులు చేసావు నీ గతంలో. Yeah, now you has restored. ఇప్పుడైతే నువ్వు మంచిగా బాగు చేయబడ్డావు, సరిగా ఉన్నావు. Now they told only one lie. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఒక చిన్న అబద్ధం చెప్పారు కదా, కాదే కదా. Consider your life, man. ఒకసారి నీ జీవితాన్ని నువ్వు చూసుకో పేతురు. Be mercy on them. కాబట్టి దాన్ని బట్టి వారి మీద దయ చూపించు and give a second chance. రెండో అవకాశం ఈ పాపం వాళ్ళకి. God did not allow that. దేవుడు దాన్ని అనుమతించలేదు. God did not allow that. దేవుడు దాన్ని అనుమతించలేదు. You know one thing? మీకు ఒక విషయం తెలుసా? Forgiven man will stand in the place of God. క్షమించబడిన వ్యక్తి ఎక్కడ నిలవబడతాడంటే దేవుని స్థానంలో నిలవబడతాడు. Your past life should not make you silent. నీ గత జీవితం నిన్ను మౌనముగా ఉంచడానికి వీల్లేదు. Your past life should not make you silent always. నీ యొక్క గత జీవితం నీవు ఎల్లప్పుడూ మౌనముగా ఉండడానికి వీల్లేదు. When something bad is happening in your family, ఒకవేళ ఏదైనా చెడు నీ కుటుంబంలో జరిగితే, when something happening among your brothers and sisters, నీ తోబుట్టువులు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఏదైనా చెడు జరిగితే, when something bad and sin happening among your children and in the church, నీ పిల్లల విషయంలో లేదా సంఘములోనో ఎక్కడో ఒక చోట చిన్న తప్పిదము పాపము జరిగితే, because you did something wrong in the past, that should not make you silent. ఆ పరిస్థితిలో నీవు గతంలో నువ్వు చేసిన తప్పులు నీ జ్ఞాపకం వచ్చి మౌనంగా ఉండడానికి వీల్లేదు. Because your past life you should not get back.
నీ పాత గత జీవితాన్ని బట్టి నీ వెనుకడుగు వేయకూడదు. Oh, I also did it, brother. అన్న నేను కూడా చేశానన్న ఒక I will be keep silent. కాబట్టి నేను ఏమనలేకపోతున్నా, If మౌనంగా someone ఉంటున్నా. will scold me, what I can say? అది ఒకవేళ ఇలాగ నన్ను తిడితేవారు నేనేం తిరిగి సమాధానం చెప్తాను? నాకు Because I also did many things in the past. ఎందుకంటే నేను కూడా ఇలాంటి పనులు పాత గత జీవితంలో చేశాను. We don't see Peter like that. ఇలాంటి పరిస్థితుల్లో పేతురు ప్రవర్తిస్తున్నట్టుగా చూడట్లేదు మనం. God did not allow him to be silent. పేతురు అలాగ మౌనంగా ఉండడానికి దేవుడు అనుమతించలేదు. Brothers and sisters, listen carefully and seriously. నా ప్రియమైన సహోదరులారా చాలా జాగ్రత్తగా గమనించండి. If you have forgiven of your past life, నీ యొక్క గత జీవితాన్ని ద్వారా నీ యొక్క గత జీవితాన్ని బట్టి నీవు క్షమించబడితే, if God restored you from your past life, ఆ గత జీవితంలోంచి దేవుడు నిన్ను మరలా తిరిగి కట్టినట్లయితే, బాగు చేసినట్లయితే, if God has given you some responsibility in present or future, ప్రస్తుత కాలంలో లేదా భవిష్యత్ కాలంలో దేవుడు నీకు కొంత బాధ్యత అప్పగించినప్పుడు, stand against the sinfulness ఆ బాధ్యతతో ఉన్న నీవు పాపమునకు వ్యతిరేకముగా నిలబడు and stop the sin of your people. నీ ప్రజల యొక్క నీ కుటుంబ సభ్యుల యొక్క పాపాన్ని నిలువరించు, ఆపు. Be strict to your husband and your wife. నీ భార్య పట్ల నీ భర్త పట్ల చాలా నిక్కచ్చిగా వ్యవహరించు. If anyone is telling to you because you also did in the past, ఎవరైనా ఒకవేళ నీతో ఇలాగ అంటే నువ్వు కూడా ఇలాంటి పనులు గతంలో చేసావు కదా అని, tell them that God has forgiven me. వారికి ఇలాగ సమాధానం చెప్పు, నేను దేవుని చేత క్షమించబడ్డాను, I have restored my life. నా జీవితాన్ని నేను పునరుద్ధరించుకున్నాను, సరిచేసుకున్నాను, I am not bearing any guilt. నాలో ఎటువంటి పశ్చాత్తాపము లేదు నా పాత జీవితం పట్ల. My God has forgiven my sins. కారణం ఏంటంటే దేవుడు నా పాపములన్నిటిని క్షమించాడు. The forgiven man stand in the place of God. క్షమించబడిన వ్యక్తి ఇలాగూ దేవుని స్థానంలో నిలవబడతాడు. The forgiven man is a stand and doing the righteousness of God. క్షమించబడిన వ్యక్తి ఇలాగూ నిలవబడి దేవుని యొక్క నీతిని కనుబరిచే వ్యక్తిగా ఉంటాడు. The forgiven man will scold other sins. క్షమించబడిన వ్యక్తి ఇతరులు చేస్తున్న పాపమును నిలువరించి వారిని గద్దించే వ్యక్తిగా ఉంటాడు. The forgiven man will not encourage other sins. క్షమించబడిన వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరుల యొక్క పాపాన్ని ఉత్సాహపరిచేవాడు లేదా వారిని సమర్థించే వ్యక్తిగా ఉండడు. The forgiven man will not keep when sin is against in the church or in the family. క్షమించబడిన వ్యక్తి తన కంటికి ఎదురుగా కుటుంబములో కానీ సంఘములో కానీ పాపము జరుగుతున్నప్పుడు మౌనముగా ఉండడు. What a wonderful man, no? ఎంత అద్భుతమైన ఎంత గొప్ప వ్యక్తి కదా. But most of the time what we are doing? అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? What we can do, brother? మేమేం చేస్తామన్నా, we will go to the church, మేము మందిరానికి పోతాం, we will go to home, తిరిగి మళ్ళీ ఇంటికి పోతాం, we will take care of our work, brother. మా పని మేము చూసుకుంటూ ఉంటాం. Even in the family also, మా కుటుంబంలో కూడా my husband knows my condition, నా స్థితి ఏంటో మా భర్తకు తెలుసు, my wife knows husband's condition. అది నా భార్యకు నా సంగతి ఏంటో తెలుసు. I cannot speak anything to my wife, brother. నేను కనీసం నా భార్యకు నోరు తెరిచి ఏం చెప్పను. If I speak, ఒకవేళ నేను చెబితే నోరు తెరిచి she will close my mouth. నా నోరును వెంటనే ఆవిడ మూసేస్తుంది నా So భార్య. better I'm keeping silent always. కాబట్టి ఎందుకులే అని నేను ముందుగానే మౌనంగా ఉంటాను. That is what somehow adjusting and going families. ఇలాగ అనేక మంది సర్దుకుపోతూ ఉంటారు కుటుంబాల్లో. You don't ask me anything, నువ్వు నన్ను ఏమడగొద్దు, I will not ask you anything. నేను నిన్నేం అడగను. We will all join together, we will run our family. మనం ఇలాగ మౌనంగా ప్రశాంతంగా మన కుటుంబాన్ని జరిగిద్దాం. How can we go? ఎలాగో మనం ఇలాగ The వెళ్తాం. righteous God will not allow that. నీతి కలిగిన ప్రభువు దీన్ని అనుమతించడు. God wants us to be righteous, doing the righteous things in our in present life. మన దేవుడు మనము నీతి కలిగి జీవిస్తూ మన ప్రస్తుత జీవితంలో అలాంటి నీతి కార్యాలు నీతిగా జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. Forget your past. నీ గతాన్ని మర్చిపో. Forget your father or mother, parents or children or husband and wife past. నీ యొక్క తల్లిదండ్రులు లేదా నీ యొక్క పిల్లలు, నీ యొక్క భార్య, నీ యొక్క భర్త యొక్క గతాలను నీవు మర్చిపో. If you don't forget and forgive, ఒకవేళ నువ్వు మర్చిపోకుండా క్షమించలేని స్థితిలో ఉంటే, you cannot do the righteousness of God in your family, in the church. నీ జీవితంలో కానీ నీ ఉన్నటువంటి స్థానిక సంఘములో కానీ దేవుని యొక్క నీతి గల కార్యాలు నీవు జరిగించలేవు. Peter knows that my sins were forgiven by Jesus. పేతురుకు అర్థమైంది, లేదా పేతురుకు ఖచ్చితంగా తెలుసు నా యొక్క పాపాలు యేసు చేత క్షమించబడ్డాయి. Now he is standing against the sin.
ఇప్పుడు నిలబడి పేతురు పాపమునకు వ్యతిరేకముగా నిలబడిన స్థితిని మనం He's చూస్తాం. standing against the sinful people. పాపము చేస్తున్న ప్రజలకు ఎదురుగా నిలబడ్డాడు He వ్యతిరేకముగా. is strictly and resisting the sin in the church. చాలా నిక్కచ్చిగా నిర్దిష్టముగా పాపమును సంఘములో ప్రవేశించకుండా ఆపుతున్నాడు, నిలువరిస్తున్నాడు. As a believers, we are learning a great lesson here. ఇలాగ విశ్వాసులుగా ఇలాంటి గొప్ప పాఠాన్ని ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటున్నాం. I'm going to second part. రెండవ భాగానికి నేను వెళ్తున్నాను. For those who do not accept Lord Jesus Christ as a personal savior, ఇది ఎవరి కొరకు అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, if still you are running your family in your life in a sinful condition, అలాంటి పాపముతో కూడిన స్థితిలోనే నీవు ఉండి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని జరిగిస్తున్నావో, and now we see here Ananias Sapphira was filled with Satan. ఇక్కడ మనం చూస్తున్న ఇద్దరు వ్యక్తులు అననీయ సప్పిరా కూడా సాతానుడి చేత నింపబడ్డారు, సాతానుడు ఆధీనములో ఉన్నారు. Yeah, the Satan filled their heart. సాతానుడు వారి హృదయాన్ని లోబరుచుకున్నాడు, They మోసపుచ్చాడు. lied against God. వారు దేవునికి పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా అబద్ధమాడారు. They died there. వారు అక్కడికక్కడే పడి చనిపోయారు. Come to verse chapter 8. తిరిగి మన దైవగ్రంథమైన బైబిల్ అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయానికి రండి. There also we read about Peter. అక్కడ కూడా పేతురు గురించి మనం చదువుతాం. Verse 20 we read. 8వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, Acts chapter 8 verse number 20. 8వ అధ్యాయం 20వ వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. Yeah, here also Peter is standing against a man. ఇక్కడ కూడా పేతురు ఒక వ్యక్తికి ఎదురుగా నిలబడుతున్నాడు. Can you tell me who is that man? ఎవరు ఆ వ్యక్తి మీరు చెప్పగలరా? ఇక్కడ ఉన్నారా మీరు ఇక్కడ? Who was that? ఎవరా వ్యక్తి? Simon. సీమోను, గారడే సీమోను. Simon believed Christ. గారడే సీమోను యేసుక్రీస్తును అంగీకరించాడు. He was baptized. అంత మాత్రమే కాదు, బాప్తిస్మము తీసుకున్నాడు. Now he was coming to the Peter. ఇప్పుడు పేతురు యొద్దకు వస్తున్నాడు గారడే సీమోను. He was taking separately Peter. పేతురును కొంచెం పక్కకి తీసుకెళ్ళాడు. Peter come here. పేతురు ఒకసారి ఇట్లా పక్కకి రా అన్నాడు. Whenever you are laying a hand, I see that the Holy Spirit is coming to there. అయ్యా పేతురు గారు, నువ్వు ఎవరి మీద అయితే చేతులు పెట్టి ఉంచుతున్నావో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు, అది నాకు కనిపిస్తుంది. Peter, how you got this miracle, man? ఈ అద్భుత కార్యం చేయడం నువ్వు ఎలా నేర్చుకున్నావు, ఎలా సంపాదించావు? How you got this great power? ఈ వరము, ఈ కృపావరము నీకు ఎలాగొచ్చింది ఈ శక్తి? You tell me how much you want, I will give that amount money. ఇగో నువ్వు ఇది ఎలాగ సంపాదించావో ఎలాగో నేర్చుకున్నావో చెప్పు, నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, ద్రవ్యం ఇస్తాను అన్నాడు. You tell me the amount that I will give you. అది ఎంత రేటో చెప్పు, నేను కొంటాను, నేను నీకు డబ్బులు ఇచ్చి నేర్చుకుంటాను. And you also give me that power. నువ్వు కూడా ఏం చేస్తావంటే ఆ శక్తిని నాకు కూడా నేర్పించు అన్నాడు. What Peter would have said? పేతురు ఏం చెప్పుండొచ్చు? Simon, సీమోను, it is not like that. ఇది అలా కాదయ్యా, And we have to wait for the Lord. అయ్యా నువ్వు కొంచెం కనిపెట్టాలి ఇంకా ప్రభువులో. It's a God power. అది దేవుడిచ్చేటువంటి శక్తి. So we cannot buy with the money. అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చి అలా కొనలేవయ్యా దాన్ని. He could have told like that. ఇంత మెత్తగా కూడా చెప్పొచ్చు పేతురు. When Simon was telling about Peter, I can give money that you can give me the power. ఎప్పుడైతే గారడి సీమోను పేతురుతో, అయ్యా పేతురు నేను నీకు డబ్బు ఇస్తాను, నువ్వు ఆ శక్తి ఇయ్య అన్నప్పుడు, Hey Simon, సీమోను, your money will perish with you. నీ యొక్క ద్రవ్యము నీతో కూడా ధనము నీతో నశిస్తుంది. I see your heart is bitterness. నీ యొక్క హృదయము ఎంతో చేదు కలిగినది, కఠినముగా ఉన్నదని నేను చూస్తూ In ఉన్నాను. verse 23 we see that your heart is bound by iniquities. అదిగో 23వ వచనంలో మనం చూస్తాం, నీ యొక్క హృదయాలోచన క్షమింపబడవచ్చు కానీ అది ఘోర దుష్టత్వముతో దుర్నీతితో ఉంది. And ask forgiveness to God. నిన్ను నీవు క్షమించమని దేవుణ్ణి అడుగు. Might be God can forgive you. ఒకవేళ నువ్వు అడిగితే క్షమించవచ్చేమో. What a powerful statement, isn't it? ఎంత ఖచ్చితమైనటువంటి Peter was scolding Simon. పేతురు గారడి సీమోను తిడుతున్నాడు. In the two places, రెండు చోట్ల Peter was telling to Ananias and Sapphira, ఒక చోట అననీయ సప్పిరాతో చెప్తున్నాడు, Satan filled your heart. సాతానుడు మీ హృదయమును మోసపుచ్చాడు. Now Simon is coming here. ఇక్కడ సీమోను వచ్చి, and this Peter is telling to Simon, ఆ గారడి సీమోనుతో పేతురు ఇలాగ చెప్తున్నాడు, I see your heart is filled with bitterness. అదిగో నేను చూస్తున్నాను నీ హృదయము దుర్నీతితో దుష్టత్వముతో నిండుకొని ఉంది. Your heart
heart is not right before God. నీ హృదయ ఆలోచన లేదా హృదయము దేవునికి దూరముగా ఉన్నది. There are wickedness and your heart is bound with iniquities. నీ హృదయము దేవుని యొక్క సరైనదిగా లేదు. అది ఎలాగున్నది అంటే దుష్టత్వముతో దుర్నీతి బంధకములతో బంధించబడినట్లుగా నాకు అనిపిస్తుంది. In two places we see about the heart. ఈ రెండు చోట్ల కూడా హృదయం గురించి ప్రస్తావన పేతురు అన్నాడు. Who were there in their hearts? ఎవరున్నారు వారి హృదయంలో? Satan was there. సాతానుడు ఉన్నాడు వారి హృదయంలో. What they were doing? ఏం చేస్తున్నారు వారు? They were doing sin against God. వారు సాతానుని హృదయంలో పెట్టుకొని దేవునికి వ్యతిరేకముగా పాపం They చేస్తున్నారు. were lying. వారు అబద్ధమాడుతున్నారు. They were proud. వారు గర్విస్తూ ఉన్నారు. They were hiding things. అంత మాత్రమే కాదు, దాస్తున్నారు వారు చేస్తున్న పాపాలను. The bitterness is filled with them. వారి హృదయం అంతా కూడా చేదుతో దుర్నీతి దుష్టత్వంతో నిండుకుంది. In the mind and the heart they were filled with the iniquities and wickedness. వారి ఆలోచనలు వారి హృదయ తలంపులన్నీ కూడా దుష్టత్వంతో నిండుకున్నాయి. Other people could not see that. ఇతర వ్యక్తులు ఎవరు కూడా చూడలేదు. Our dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, young brother and young girl, నా ప్రియమైన యవన సహోదర సహోదర and సహోదరి, here we see that God sees our heart. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. If God sees your heart, ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని చూస్తే how about your heart? నీ హృదయ సంగతి ఏంటి? నీ హృదయం ఎలాగుంది? Your outward appearance may not show that you are sinful. నీ బాహ్యముగా బయట నీవు మంచిగా కనిపించవచ్చు, పాపము చేస్తున్న వ్యక్తిగా నువ్వు కనిపించకపోవచ్చు. Your face and your talk may not show you other people that you are sinful. నీ యొక్క ముఖము నీ యొక్క ప్రవర్తన ఇతరుల వ్యక్తికి మంచిగా అనిపించవచ్చు, నీలో ఏ పాపము లేదని వారు అనుకోవచ్చు. God see your heart. కానీ ఎప్పుడైతే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడో, You cannot hide anything from God. నీవు దేవుని నుండి ఏమీ కూడా దాచిపెట్టలేవు. You are hiding anything from God, ఏదైనా దేవుడి నుంచి నువ్వు దాచిపెట్టగలవా? that is very dangerous. అలాగ నీవు తలస్తే అది చాలా ప్రమాదకరము. There are iniquities in your heart, నీ హృదయములో అవిధేయత ఉంది. unforgiven sin in your heart. క్షమించబడని నేరాలు పాపములు ఇంకా అలాగే ఉన్నాయి. Your character is something different in your heart. నీ యొక్క వ్యక్తిత్వము నీ యొక్క ప్రవర్తన నీ హృదయంలో వేరుగా ఉంది, బయటలాగా లేదు. Satan is ruling in your heart. నీ హృదయమును సాతానుడు పరిపాలిస్తూ ఉన్నాడు. Satan is controlling over your నీ heart. హృదయం అంతటి మీద కూడా ఆధిపత్యం చేస్తూ వాడు. ఆధీనములో నీ హృదయం ఉంది. సాతానుడు Whatever ఆధీనములో. he says, you are obedient. నీ హృదయంలో ఉన్న సాతానుడు ఏది చెప్తే నువ్వు అలాగ చేస్తున్నావు లోబడి. You are under the control of Satan. నీవు సంపూర్ణముగా సాతానుడి యొక్క ఆధీనములో ఉన్నావు. You became a slave to Satan. సాతానుడి యొక్క బానిసగా నీవు మార్చబడ్డావు. You gave your heart to Satan to fill it up. నీ హృదయాన్ని సాతానుడికి అప్పగించేశావు పాపములతో నింపమని. Our brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, if Jesus is not in your life, ఒకవేళ యేసు క్రీస్తు నీ హృదయంలో లేకపోతే, నీ జీవితంలో it లేకపోతే, will not be empty. ఇది ఖాళీ అయినటువంటి జీవితం. It will not be empty. ఒకవేళ యేసుక్రీస్తు నీ జీవితంలో లేకపోతే అది ఖాళీగా ఉన్న జీవితం మాత్రం కాదు. Another person will take over that. యేసుకు బదులుగా మరి ఒక వ్యక్తి ఆ స్థానం తీసుకుంటాడు. Very dangerous person he was. వాడు చాలా ప్రమాదకరమైన వాడు. And he will control you. అంత మాత్రమే కాదు, వాడు సంపూర్ణముగా వాడు ఆధీనంలో ఉంచుకుంటాడు నిన్ను. Whatever you want, he will give to you. నీకు ఏది కావాలంటే వాడు ఇస్తాడు నీకు అది. Whatever the way you want to do sin, he will prepare the way for you. నీవు ఏ మార్గము ద్వారా పాపము చేయాలనుకుంటావో ఆ మార్గాన్ని సరళము చేసి నీకు ఇస్తాడు. He will give pride. నీకు గర్వాన్ని ఇస్తాడు. He will make you to hide your నీకు sin. గౌరవాన్ని ఇస్తాడు. అనేక రకమైన ఉన్నతమైన స్థితి ఇస్తాడు. He will make you to lie against God. దేవునికి వ్యతిరేకముగా అబద్ధం ఆడనిస్తాడు. He will give you to money, lot of money. నీకు డబ్బు మరింత ఎక్కువ డబ్బు ఇస్తాడు. He give you lot of friends to your life. నీ జీవితంలో ఎక్కువ మంది స్నేహితులు నీకు ఇస్తాడు. That does not mean that your life is very healthy. అంత మాత్రాన నీ జీవితం ఎంతో బాగుంది సరైనదిగా ఉందని కాదు అర్థం. That does not mean that you can be the happiest person in this earth. దానికి అర్థం నీ ఈ భూమండలం మీద నీకంటే సంతోషమైన వ్యక్తి లేడని నువ్వు అనుకుంటున్నావేమో. You are in very dangerous situation. నీవు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. Peter is telling to Simon, ఇక్కడ పేతురు సీమోనుతో అంటున్నాడు, you are filled with the poisonous bitterness. నీ యొక్క హృదయము దుష్టత్వముతో దుర్నీతితో నిండుకుంది. Yeah, you was poisoned by bitterness and iniquities. ఈ యొక్క దుష్టత్వము చేత దుర్నీతి చేత విషమూరితమైపోయింది నీ హృదయం. Because Satan is in your heart. ఎందుకంటే సాతానుడు నీ హృదయంలో ఉన్నాడు. Because Satan is in your heart, you are filled with the poison. ఆ సాతానుడు నీ హృదయంలో ఉండట చేత నీ హృదయాన్ని అంతా కూడా పాపభరితముగా విషపూరితముగా చేసేసాడు. Why we are fearing to the poisonous animals? ఎందుకు మనం విషపూరితమైన జంతువులను చూసినప్పుడు భయపడతాం? Will you get away yourself from the snakes? ఒకవేళ అలాంటి విషపూరితమైన పాములు కనుక కనిపిస్తే మీరు దూరంగా జరుగుతారా? Why? ఎందుకు జరుగుతారు?
If it bite you, what will happen? ఒకవేళ అది కాటేస్తే ఏమవుతుంది మీకు? You are smiling, huh? Nothing happen, huh? నవ్వుతున్నారేంటి? ఏం కాదా? We will die. ఆ పాము కాటేస్తే చచ్చిపోతాం. Because it has a bitter poison. ఎందుకంటే ఆ కూరలలో విషపూరితమైనటువంటి ఆ విషం ఉంటుంది. Aggressive poison. ప్రమాదకరమైనటువంటి విషం. It will go to our blood and vein and it will go to our brain and it makes us to die. ఆ విషము చాలా వేగముగా రక్త కణాల ద్వారా నరాల్లోకి, ఆ నరాల ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. Brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, young brother or young girl, యవనములో ఉన్నటువంటి సహోదర సహోదరి, Jesus is not in your heart, ఒకవేళ యేసు నీ హృదయములో లేకపోతే, if Jesus is not your master of your heart, ఒకవేళ యేసు నీ హృదయములో నీకు యజమానుడిగా లేకపోతే, I am very sure, Bible is very sure, Satan is under you are under Satan's control. నేను ఖచ్చితంగా చెప్పగలను, బైబిల్ గ్రంథం ప్రకారం కూడా ఖచ్చితంగా బైబిల్ అదే సూచిస్తుంది, నీవు సాతానుడి ఆధీనములో ఉన్నావు. You are filled with bitter poison. నీవు చాలా విషపూరితమైనటువంటి దుర్నీతితో దుష్టత్వముతో నిండుకున్నావు. You cannot give happiness to others. నీవెంత మాత్రము కూడా ఇతరులకు సంతోషాన్ని కలిగించలేవు. Because of you, your family will get a pain. నీ వల్ల నీ కుటుంబము బాధపడుతుంది. Because of you, your husband will get a pain. నీ వల్ల నీ భర్త వేదన చెందుతాడు. Because of you, your wife will suffer. నీ వల్ల నీ భార్య ఎంతగానో నిట్టూరుస్తుంది. Because of you, the church will suffer. నీ వల్ల సంఘము ఎంతగానో చింతిస్తుంది. Because of you, the society will suffer. నీ వలన సమాజం ఎంతగానో బాధపడుతుంది. Because of your life, you are suffering. నీ జీవితం ద్వారా నువ్వు కూడా ఎంత బాధలు అనుభవిస్తున్నావు. Why? Because of you, all others are suffering. ఎందుకు నీ వల్ల అందరూ బాధపడుతున్నారు? Because this poison, bitter poison in your heart. ఎందుకంటే నీ హృదయంలో ఏదైతే విషం ఉందో, Because the poison, bitter poison is in your heart. ఆ దుష్టత్వంతో కూడిన విషం ఏదైతే నీ హృదయంలో ఉందో, Because your sins are not forgiven. అందుకే నీ పాపము క్షమించబడలేదు. Because Satan is in your heart. ఆ సాతాను నీ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి. Whenever it is found like this in the scripture, ఎప్పుడైతే ఇలాంటి విషయాన్ని మనం వాక్యం ద్వారా కనుగొంటున్నామో, there comes death. అక్కడే పాపం ఉంటుందని గ్రహించాలి. There comes separation. అక్కడే వేరు చేయబడతాం మనం. Our brothers and sisters, నా ప్రియమైన సహోదరి if సహోదరులారా, Jesus is not in your heart, ఒకవేళ యేసు నీ హృదయంలో లేకపోతే, Satan is in your heart. సాతానుడు నీ హృదయంలో ఉన్నాడు. You will be filled with the bitter poison. ఆ దుష్టత్వంతో కూడిన ఆ విషముతో నీ హృదయం నిండుకుంటుంది. You cannot live a useful and a very happy life for others. నీవెంత మాత్రము కూడా ఇతరులకు ఉపయోగకరమైన ఆనందదాయకమైన జీవితాన్ని నీవు జీవించలేవు. Result of that, the separation will happen. దాని ప్రతిఫలం ఏమిటంటే నీవు వేరు చేయబడతావు. The death will happen. ఆ ఎడబాటు జరుగుతుంది, అదే మరణము. You will live your life. నీ జీవితాన్ని నీవు విడిచిపెట్టాలి. You will live, it may be, if you are in sinful condition, ఒకవేళ నీవు నీ పాపములోనే ఉండి నీవు జీవితాన్ని విడిచిపెడితే, when death comes to your life, ఆ మరణము నీ జీవితంలో ఆ సమయంలో సంభవిస్తే, eternally you will be separated from God into hell. సదాకాలము దేవునికి నీవు ఎడబాసిపోతావు, వేరు చేయబడతావు నరకములో. You will be suffering with your master, that is Satan. అక్కడ ఆ నరకములో ఆ నరక యాత్ర నువ్వు అనుభవిస్తావు, బాధపడతావు, శ్రమను అనుభవిస్తావు. ఎవరితో అంటే నీ యజమానుడైన సాతానుతో. What are you going to do this night? ఈ రాత్రి కాల సమయంలో నువ్వేం Do you చేయాలనుకుంటున్నావు? want to continue with Satan? ఇలాగే సాతానుడితో కలిసి వెళ్ళిపోతావా? Do you want to continue, you live your life with a poisonous bitter poison? నీ జీవితంలో ఇలాగే ఈ పాపభరితమైన విషయాన్ని నింపుకొని నువ్వు ఇలాగే జీవిస్తావా? Do you want to continue your life with a useless life, ఇలాగే ఉపయోగం లేని నిరుపయోగమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావా? which everyone is crying for you? దేని బట్టి అయితే ఎంతో మంది ఏడుస్తున్నారు నీ యొక్క ప్రజలే. No happiness you are giving to your family. నీ కుటుంబానికి నువ్వు ఏమాత్రము సంతోషం కలిగించట్లేదు. Even you are not happy because of your life. అసలు ముందు నీ జీవితాన్ని బట్టి నీవు కూడా సంతోషంగా లేవు కదా. There is only one way. అక్కడ ఒకే ఒక పరిష్కారం ఉంది. కానీ Ananias and Sapphira did not get another chance. అననీయ సప్పిరాకు రెండవ అవకాశం రాలేదు. And we saw Simon. కానీ ఇక్కడ సీమోనుడు చూస్తూ ఉన్నాం. We did not know that he was confessed his sin and repented from his sin or not. మనకి తెలియదు సీమోను తిరిగి మరలా తన పాపాన్ని తెలుసుకొని పాపముకు ఒప్పుకున్నాడో లేదా పశ్చాత్తాపడ్డాడో మనకి తెలియదు. కానీ time has given to you. కానీ సమయం మాత్రమే ఇవ్వబడింది నీకు The కూడా. opportunity is coming to you. ఆ అవకాశం నీ దగ్గరకు వచ్చింది. God wants to forgive your sins. దేవుడు నీ యొక్క పాపములు క్షమించాలనుకుంటూ God ఉన్నాడు. wants to restore your life.
life. నీ జీవితాన్ని తిరిగి మరలా బాగు చేయాలనుకుంటున్నాడు God దేవుడు. wants to come into your heart. నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు దేవుడు. God wants to change your past life completely. నీ యొక్క గత జీవితం నుంచి నిన్ను పూర్తిగా మార్చేయాలనుకుంటున్నాడు ప్రభు. God wants to come and have a fellowship with your journey. దేవుడు వచ్చి నీ రాబోయేటువంటి నీ జీవిత ప్రయాణములో నీతో కూడా ఉండాలనుకుంటున్నాడు ఆయన. You have only one chance in your life. కేవలం నీ జీవితంలో ఇప్పుడు ఒక అవకాశం ఉంది. You have only one way in your life. నీ జీవితంలో ఈ యొక్క మార్గం మాత్రమే నీకుంది. That is coming back to Jesus. అదేమిటి అంటే దేవుని యొద్దకు, యేసుక్రీస్తు యొద్దకు రావడం మాత్రమే. Surrender your life to Jesus. నీ జీవితాన్ని యేసుకు అప్పగించడం. Confess that. దాన్ని ఒప్పుకొని, Lord, I am sinner. ప్రభువా నేను పాపిని. I don't want to continue my sinful life. నా పాపభరితమైన జీవితాన్ని ఇంకెంత మాత్రము కొనసాగించలేదు. I want to be blessed. అయ్యా నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను. I don't want to continue my life with Satan. ఇలాగ సాతానుడితో కలిసి నా జీవితాన్ని నేను ఇంక కొనసాగించలేను. Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. And the death on the cross is for me. I believe that. అయ్యా నీవు కలువరి శిలువలో పొందిన మరణము నా కొరకే ప్రభువా, నాకు తెలుసు, నేను You నమ్ముతున్నాను. paid my sin penalty on the cross. నా పాపమునకు వచ్చేటువంటి జీతాన్ని నీవు చెల్లించావా కలువరి శిలువపై. I believe it, Lord. నేను నమ్ముతున్నాను, You విశ్వసిస్తున్నాను rose ప్రభువా. again on the third day. I believe it, Lord. మూడవ దినం నువ్వు తిరిగి లేచావు ప్రభు, మృత్యుంజయుడే, You నేను are living. నమ్ముతున్నాను. I believe it, Lord. అయ్యా నీవు జీవిస్తున్న సజీవుడివి, నేను విశ్వసిస్తున్నాను. You అయ్యా are going to come again. I believe it, Lord. మరలా తిరిగి నువ్వు రాబోతున్నావు ప్రభువా, నేను నమ్ముతున్నాను. Make me as your child. అయ్యా నన్ను నీ బిడ్డగా చేర్చుకో ప్రభువా. Come to my heart. నా హృదయంలోనికి రా అయ్యా. Change my heart. నా హృదయాన్ని మార్చు ప్రభువా. When you pray and confess before God, ఇలాగ నీవు ప్రభు ఎదుట ప్రార్థించి ఒప్పుకున్నట్లయితే it is not the doubtful. ఇది అనుమానంతో కాదు చేయాల్సింది. It is very sure that God will forgive your sins. నేను అనుమానంగా చెప్పట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ ప్రార్థన చేసిన మరుక్షణం దేవుడు నీ యొక్క పాపములన్నిటిని క్షమించబోతున్నాడు. You will be traveling with Jesus. నీవికపై నీ జీవితంలో యేసుక్రీస్తుతో కూడా ప్రయాణించబోతున్నావు. Your character will change. నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది. You will also do the righteousness of God. నీవు కూడా దేవుని వలె, దేవుని ద్వారా నీతికరమైనటువంటి జీవితాన్ని Like జీవించగలవు. Peter, you can be also doing the righteousness of God. పేతురులాగా దేవుని యొక్క నీతి గల ఆ కార్యాలను జరిగించే వ్యక్తిగా నీవు ఉంటావు. What a great blessing you have this night. ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదం కదా ఈ రాత్రి కాల Can we సమయంలో close our నీకుంది. eyes? దయచేసి మన యొక్క కనులు మూసి ఒకసారి తలలు వంచుదాం. Can we close our eyes? మన యొక్క కనులు ముద్దామా ప్రార్థన Those who కొరకు. accepted Christ ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో and tell to the God, ఆ దేవునితో చెప్పు, Lord, I'm sorry. ప్రభువా నన్ను క్షమించు. Sorry, Lord. అయ్యా క్షమించు నాయన నన్ను. Many times I kept silent because of my past life. అయ్యా అనేక సార్లు నా గత జీవితాన్ని బట్టి నేను మౌనాన్ని వహించాల్సి వచ్చింది. My past life made me to sit down in a corner. అయ్యా నేనేమి చేతగాని వాళ్ళలాగా నన్ను మూలలో కూర్చోబెట్టింది నా పాత జీవితం. My past life shut my mouth. అయ్యా నా నోరును మూసివేసింది అయ్యా నా గత జీవితం. My past life gives me guilt. నా పాత జీవితం గుర్తు చేసుకున్నప్పుడు అది నాకు బాధను కలిగిస్తుంది. నేను పశ్చాత్తాపడుతున్నాను. Thank you, Lord. I came to know that you are loving God. అయ్యా నీకు స్తుతులు ప్రభువా, నాకు తెలియజేసావు నీవు నన్ను ప్రేమిస్తున్నావు ఇంకా కూడా అని. Thank you, Lord. You are forgiving God. అయ్యా నీవు క్షమించే దేవుడు అయ్యావు, అందును బట్టి నీకు స్తుతులు ప్రభువా. Thank you, God. You are restoring me. అయ్యా నీకు కృతజ్ఞతలయ్యా, నన్ను బాగు చేస్తున్నావు. You no more remembering my past. అయ్యా నీవేమాత్రము కూడా నా పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. I commit myself into your mighty hand. అయ్యా నన్ను నేనుగా నీ చేతులకు I commit అప్పగించుకుంటున్నాను. my family life. నా కుటుంబ జీవితాన్ని నీకు My అప్పగించుకుంటున్నాను. spiritual life. నా ఆత్మీయ జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. Hereafter I don't remember my husband or wives or any other's past life. ఈ క్షణము నుంచి నా భార్య కానీ నా భర్త కానీ నా యొక్క కుటుంబ సభ్యులు ఎవరి పాపములు కూడా నేను జ్ఞాపకం చేసుకోను. I will forget and forgive them, Lord. వారి పాత జీవితాన్ని మరిచి నేను వారిని క్షమిస్తాను ప్రభువా. I will start a new life. అయ్యా క్రొత్త జీవితాన్ని నేను మొదలు పెడతాను. I will start a new family life. ఒక కొత్త కుటుంబ జీవితాన్ని నేను మొదలు పెడతాను. I will start my new spiritual life. నా క్రొత్త ఆత్మీయ జీవితాన్ని నేను ప్రారంభిస్తానయ్యా. Thank you for your grace, Lord. అయ్యా నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. Thank you for your love. అయ్యా నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. Are you telling to the God? ఇలాగ నీవు ప్రభుతో చెప్తున్నావా? Tell to God. చెప్పు ప్రభువుకు. You will be very happy. ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. God wants to restore your life and your family life. నీ జీవితాన్ని ఆయన సరిచేయాలనుకుంటున్నాడు, క్రమపరచాలనుకుంటున్నాడు నీ కుటుంబ What about జీవితాన్ని other కూడా. people?
మరి మిగతా వారి సంగతి ఏంటి? And is there Jesus in your heart? ఒకవేళ అసలు యేసుక్రీస్తు ఉన్నాడా నీ హృదయంలో? If not, ఒకవేళ లేకపోతే Satan is ruling your heart. సాతానుడి హృదయాన్ని పరిపాలిస్తూ You ఉన్నాడు. are filled with bitter poison, నీ హృదయము పాపముతో, విషపూరితమైన పాపముతో నిండుకుంది. bound by iniquities and wickedness. ఎన్నో దుష్టత్వముతో కూడిన ఆ దుర్నీతి బంధకములతో బంధించబడింది నీ హృదయం. Your heart is not right before holy God. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. Your పరిశుద్ధుడైన దేవుని ఎదుట సరైనదిగా లేదు. your death will happen in your life. నీ జీవితములో మరణము సంభవిస్తుంది. You will be separated from God. ఆ మరణము ద్వారా దేవునికి శాశ్వత కాలము నీవు వేరు చేయబడతావు. You will be separated and put into the hellfire. నీవు ఎడబాయబడి ఆ ఘోరమైనటువంటి ఉగ్రతలోనికి, ఆ నరక యాతనలోకి నీవు నెట్టివేయబడతావు. Chance is coming to you right now. నీ దగ్గరకు వచ్చిన ఈ అవకాశమును గమనించు. God is telling and giving you a way to be saved. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించి నీకు చూపిస్తున్నాడు. Do you want to live with Jesus? నీవు యేసుతో కూడా కలిసి జీవించాలనుకుంటున్నావా? Do you want to be forgiven from your past sinful life and your sinful condition? నీ యొక్క పాప పరిస్థితుల నుండి, జీవితం నుండి నీవు విముక్తి పొందాలి, క్షమించబడాలనుకుంటున్నావా? Surrender your life to Jesus. నీ జీవితాన్ని యేసుకు అప్పగించు. Lord, forgive me. ప్రభువా, నన్ను క్షమించు. I need you. అయ్యా, నీవు నాకు కావాలయ్యా. I believe you. నేను నిన్ను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. Because you are my sacrifice death on the cross. ఎందుకంటే నా నిమిత్తము నాకు బలిగా, నా కొరకు నా బదులుగా ఆ కల్వరి శిలువపై బలియాగముగా చేయబడ్డావు. Come and rule my heart. అయ్యా, వచ్చి నా హృదయాన్ని పరిపాలించు. I want to live with you. నేను నీతో కూడా కలిసి I జీవించాలనుకుంటున్నాను. want to come with you in heaven. అయ్యా, నీతో కూడా పరదేశంలోనికి, పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను. I want to live a useful life. ఎంతో ఉపయోగకరమైన జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా. Accept me, Lord. అయ్యా, నన్ను అంగీకరించు ప్రభువా. Accept me. అంగీకరించు ప్రభువా. I believe you. నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను. When you pray in your heart, ఇలాగ నీ హృదయంలో ప్రార్థన చేస్తే Christ will forgive your sins at the right moment. క్రీస్తు ఆ తక్షణమే నీ యొక్క పాపములన్నిటిని క్షమిస్తాడు. He will come to your heart. ఆయన నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. And if anyone is taking the decision, రాత్రికాల సమయంలో ఇలాంటి నిర్ణయం ఎవరైనా తీసుకుంటారా? and we wanted to pray for you. మేము మీ కొరకు ప్రార్థించాలనుకుంటూ ఉన్నాం. Anyone, it may be anyone. ఎవరైనా సరే, It may be anyone. ఎవరైనా సరే మీరు You can raise your hand. దయచేసి మీ హస్తాన్ని ఎత్తి చూపించండి. While everyone is closing their eyes, అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు. and you can raise your hand. కాబట్టి నీవు నీ చెయ్యి ఎత్తి చూపించవచ్చు. We wanted to pray for you. మేము మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాం. God wants to come to your heart. దేవుడు నీ హృదయంలోనికి ప్రవేశించాలనుకుంటున్నాడు. Will you surrender your life to Christ? నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగిస్తావా? You can come and meet to us after this prayer also. దయచేసి ఈ కూడిక అయిపోయిన తర్వాత కూడా మీరు మమ్మల్ని వచ్చి కలిసి ప్రార్థన చేయించుకోండి. You can pray. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,